ఉలవగింజల పచ్చడి రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటియో ఒకసారి చూద్దామండి. ముందుగా ఈ ఉలువలు ఉన్నాయి కదా అండి, నల్ల ఉలువలు. ఈ ఉలువల్ని దోరగా వేయించుకొని ఇలా ఒకసారి ఆన్ ఆఫ్ చేసి మిక్సీలో లేకపోతే రోట్లోనైనా నూరుకొని చెరుక్కోవాలండి. చెరుక్కున్నాక ఇవి ఇలా అవుతాయి. ఇట్లా మధ్యలో మధ్యలో ఏమైనా ఉన్నా ఏమీ కాదండి. ఈ పొట్టు తీయడం వల్ల ఒగరు అనేది పోతుంది, టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే పొట్టు అయినా ఉంచుకోవచ్చు, ఏమి కాదు. నేనైతే ఇలా చేసుకున్నాను, ఒగరు పోతుంది, టేస్ట్ బాగుంటుంది కదా అని ఇలా చేసుకున్నాను. మరి ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే ఎండుమిరపకాయలు వేయించుకొని, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసి ఇవైతే రెడీ చేసుకోవాలండి. ఎల్లిపాయలు కావాల్సినన్ని, ఉప్పు, ఇంకా ఉలువలు, పొట్టు తీసుకున్న ఉలువలు ఉన్నాయి కదా అవి, చింతపండు రెమ్మలు, ఇవన్నీ ముందుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడైతే రోటి పచ్చడి రెడీ చేసుకుందాం మనము. కొన్ని ఈ ఉలువలలో వాటర్ పోసుకుంటే కొద్దిగా మెత్తగా అయిపోతుందండి. ఇవి నాంత అయ్యే లోపల ఎండుమిరపకాయలు దంచుకునే లోపల ఇవి అయిపోతే నానిపోతాయి. మనం ఇప్పుడు ముందుగా ఎండుమిరపకాయలు అయితే దంచుకుందాము. అవి దోరగా వేగితేనే మంచిగా మనకు దనుగుతాయండి. లేకపోతే మామూలుగా అట్లా వేగపోతే అస్సలు దనగవు. ఇవి మెత్తగా నూరుకోవాలి. గింజలు తాకకుండా మెత్తగా నూరుకుంటే మనకి తినేటప్పుడు డిస్టర్బ్ అనిపించదండి. ఇవైతే మనం మెత్తగా నూరుకుందాము. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి, గల్లుప్పు కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇంకా మెత్తగా దంచుకుందాము. ఇప్పుడు కొద్దిగా నలిగింది కదండి, ఎల్లిపాయలు కొద్దిగా దంచుకుందాము. ఇవి ఒక్కొక్కటి వేసుకుంటూ దంచుకోవాలండి, 1 by 1 మెత్తగా నూరుకోవాలి. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదండి. ఇలా మెత్తగా నూరుకుంటూ దనగాలి బాగా. నెక్స్ట్ ఈ చింతపండు గుజ్జు ఉంటుంది కదా అండి, చింతపండు గుజ్జు అయినా పర్లేదు, లేకపోతే ఈ నానబెట్టుకున్న ఉలువలు ఉన్నాయి కదా అండి, ఇవి పోసుకోవాలి. ఇవి మెత్తగా నూరుకోవాలి. ఇవి పప్పులన్నీ మెత్తగా పేస్ట్ కావాలండి, ముక్కలుగా మెత్తగా పేస్ట్ అయితేనే మంచిగా మనకు అన్నంలో తినేటప్పుడు బాగా టేస్ట్గా అనిపిస్తుందండి. లేకపోతే కరుకుగా తాకుతుంటుంది. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు రోట్లోనే నూరుకునే వాళ్ళండి. అసలు ఇప్పుడు కానీ మిక్సీలు వచ్చినాయి, కానీ అప్పుడు రోలుతోనే నూరుకునేవాళ్ళు. రోట్లోనే అన్ని రోటి పచ్చళ్ళన్నీ చేసుకునేవాళ్ళు. ఎంత టేస్ట్ ఉండేవండి అవి. ఇప్పుడు మిక్సీలు వచ్చి ఇవి అందులో చేసుకుంటే అస్సలు టేస్ట్ అయితే అస్సలు బాగుండట్లేవు. ఇంకా ఎప్పుడన్నా వీలు పడ్డప్పుడు నేను ఇలాగే చేసుకుంటాను. ఇలాగా నూరుతున్నప్పుడు నాకు కమ్మటి వాసన అయితే, పప్పుల వాసన, అవి ఏంపినవి ఉన్నాయి కదండి, ఆ పప్పుల వాసన అయితే చాలా బాగా వస్తుంది వాసన. అసలు ఇంకా ఈ పచ్చడి మొత్తం రెడీ అయ్యాక ఇంకెలా ఉంటుందో చూడాలి. ఎల్లిపాయ, ఈ కారం పొడి, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ పడ్డాయి కదా, టేస్ట్ అయితే వస్తూనే ఉంది అప్పుడే మాకు. ఇప్పుడు కొద్దిగా నూరుకున్నాక ఈ చింతపండు రెబ్బలు ఉంటాయి కదండి, ఈ చింతపండు రెబ్బలు ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక చుక్క నీళ్ళు పోసుకొని స్లోగా రుద్దుకోవాలండి, లేకపోతే అలా అవుతుందండి. ఇంకా పెద్దవాళ్ళు అయితే దీన్ని ఎంత నెమ్మదిగా రుద్దుకుంటారో వాళ్ళ ఓపికను బట్టే మనం అర్థం చేసుకోవచ్చండి. మనకు స్పీడ్ అలవాటు లేదు కదా.
నేనైతే ఈ పచ్చడి మొత్తం మెత్తగా నూరుకుంటాను, అన్నీ వేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయిందండి ఉలవ గింజల పచ్చడి. మనము గిన్నెలోకి ఎత్తేసుకోవడమే. ఇంకా ఇలాగా గిన్నెలోకి తీసుకొని తాలింపు అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి అయితే పెట్టుకొని ఇలా కావాల్సినంత నూనె పోసుకోవాలండి. పోసుకొని అది వేడెక్కాలండి. వేడెక్కినాక తాలింపు అయితే రెడీ చేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. పోపు గింజలు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకుందాము. ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి. తాలింపులో ఎండుమిరపకాయలు చాలా బాగా టేస్ట్ ఉంటాయండి. అసలుకి మంచిగా వేగాలి. ఒకసారి అలా వేగాలి. ఇలాగ వేగాక కొద్దిగా కరివేపాకు కూడా బాగా వేయాలి. కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి ఇంగువ కూడా అండి, లాస్ట్లో ఒక ఇంగువ కూడా వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుందండి.